మన హీరో ఒక హ్యాపీ ఫ్యామిలీ ఉన్న డాక్టర్. ఒకరోజు ఆసుపత్రికి వెళ్లే దారిలో ఆముద అనే అమ్మాయి యాక్సిడెంట్ కి గురైతే అతనే హాస్పిటల్లో చేర్చి ఎక్స్రేలు తీసి 2 రోజుల్లో డిశ్చార్జ్ అవ్వచ్చు అని చెప్తాడు. కానీ హీరో కేరింగ్ పాజిటివ్ పర్సనాలిటీ చూసి ఆముదకి అతనంటే విపరీతమైన పిచ్చి ఏర్పడుతుంది. డాక్టర్ పక్కనే ఇంకా కొన్నాళ్ళు ఉండాలని కావాలనే బెడ్ పై నుంచి కింద పడి కాలు విరగొట్టుంటుంది. దాంతో 2 వారాలు హాస్పిటల్లోనే ఉండి హీరోతో బాగా క్లోజ్ అయి నడిచేలా రికవర్ అవుతుంది. డిశ్చార్జ్ అయ్యేటప్పుడు హీరో తన అపార్ట్మెంట్ లోనే ఖాళీగా ఉన్న ఒక ఫ్లాట్ చూపిస్తూ మరుసటి రోజే వచ్చి హీరో ఆపోజిట్ ఫ్లాట్ లోనే దిగిపోతుంది. హీరో తన భార్యతో సంతోషంగా ఉండడం చూసి ఆముద తట్టుకోలేక విపరీతమైన పొసెసివ్నెస్ కి గురవుతుంది. ఫ్యామిలీ అందరితో మెల్లగా కలిసిపోయి 24 గంటలు హీరోని వాచ్ చేస్తూ ఉంటుంది. హీరో 20వ వెడ్డింగ్ యానివర్సరీ రోజున పారాలిసిస్ తో బాధపడుతున్న హీరో నాన్నగారికి తిండి పెట్టడానికి పైన రూమ్ కి వెళ్లి, నీ కొడుకు నా ప్రపంచం, అతన్ని ఎవ్వరికి వదులుకోను అని ఎప్పటికీ వదులుకోను అని చెప్పి ఆయన మెడికి తువాళ్ళ చుట్టి చంపేయడానికి ట్రై చేస్తుంది. దీన్ని చూసిన హీరో కొడుకుని బెదిరించడానికి అతని అక్క క్లోజ్ పిక్స్ సోషల్ మీడియాలో పెడతానని బ్లాక్ మెయిల్ చేస్తుంది. అంతేకాకుండా ఒక అన్నోన్ నెంబర్ నుండి హీరో భార్యకి, నీ మొగుడు నా ప్రపంచం, మీరు హక్కులు కోరుకోకండి అని వాయిస్ నోట్ పంపిస్తుంది. దాన్ని చూసి హీరో భార్య పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి యానివర్సరీ ఫంక్షన్ కి ఆపిస్తుంది. హీరో పిల్లలు ధైర్యం చేసి అసలు నిజం చెప్తారు. మరోవైపు ఇన్స్పెక్టర్ కూడా ఆ అన్నోన్ నెంబర్ ఆముదాదేనని లొకేషన్ ట్రేస్ చేసి చెప్తాడు. హీరో భార్య ఆముద కార్ ని ఆపి గొడవపడగా ఆముద ఆమెను చంపబోతుంది. సరిగ్గా అదే టైంకి హీరో వచ్చి ఆముదాను పక్కకి తోసేస్తాడు. చిన్నప్పుడే ఆముద తల్లి హార్ట్ అటాక్ తో చనిపోతే వాళ్ళ నాన్న ఆమెని ప్రాణంగా పెంచుతాడు. కానీ నాన్న 2వ పెళ్లి చేసుకొని ఆ కొత్త ఆవిడ పిల్లలకే ఎక్కువ అటెన్షన్ ఇవ్వడంతో ఆముద సైకాలజికల్ గా బాగా డ్యామేజ్ అవుతుంది. దాంతో నాన్న నువ్వే నా ప్రపంచం అమ్మా అని సర్ది చెప్తాడు. ఒక దీపావళి రోజు ఇంట్లో బాంబులు పేలి మంటలు అంటుకుంటే వాళ్ళను కాపాడబోయిన ఆముద నాన్న ఆముద కళ్ళ ముందే గ్యాస్ సిలిండర్ పేలి చనిపోతాడు. అప్పటి నుంచి అనాథల హాస్టల్లో పెరిగిన ఆముదకి యాక్సిడెంట్ టైంలో హీరో చూపించిన కేరింగ్ తన సొంత నాన్నను గుర్తు చేస్తుంది. అందుకే హీరో ఫ్యామిలీ తనని దూరం చేస్తుందనే భయంతో ఇలా సైకోలో ప్రవర్తించింది. ఇన్స్పెక్టర్ ద్వారా ఈ నిజం తెలుసుకున్న హీరో ఆముదకి సైకియాట్రిక్ ట్రీట్మెంట్ ఇప్పించడానికి తీసుకెళ్లాలని చూస్తాడు. కానీ ఆముద, నాన్న నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోలేదు కదా, ఇక నేను బ్రతకడం వేస్ట్ అని ఏడుస్తూ వేగంగా వస్తున్న ఒక లారీ కిందికి పడి చనిపోతుంది.